బ్యాక్ టు న్యూస్. గత కొన్ని రోజులుగా నెలకొన్న మహా సస్పెన్స్ ఎట్టకేలకు వీడింది. మహారాష్ట్ర సీఎంగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. ఈ మేరకు బుధవారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఫడ్నవీస్ పేరును ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఆమోదించినట్లు మహాయుతి నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన నేత ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ సంయుక్తంగా మీడియాకు వెల్లడించారు. రేపు ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వారు తెలిపారు. అయితే గురువారం ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుందని సీఎంగా ఫడ్నవీస్ తో పాటు శివసేన నేత ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా ఎన్డీఏ కీలక నేతలు హాజరు కానున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మహారాష్ట్ర సీఎం పదవిపై ఏక్నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవికి ఫడ్నవీస్ ను నేను సిఫార్సు చేశా. గతంలో నన్ను సీఎంగా ఫడ్నవీస్ సిఫార్సు చేశారు. మహాయుతిలో ఎవరూ ఎక్కువ కాదు, తక్కువ కాదు. మహారాష్ట్ర కోసం మేమందరం కలిసి పనిచేస్తున్నాం అని షిండే వ్యాఖ్యానించారు. అయితే ఇదే మీడియా సమావేశంలో మహాయుతి నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. షిండే మీడియాతో మాట్లాడుతుండగా తాను డిప్యూటీ సీఎంగా ఉండేందుకు సమ్మతించినట్టు మీడియాతో చెప్పాలని అజిత్ పవార్ షిండేకు సూచించారు. దీంతో మీలాగా నేను పూటకో మాట చెప్పనని అసహనం వ్యక్తం చేశారు. అయితే వెంటనే ఏ విషయం సాయంత్రం చెప్తానని షిండే మరో ట్విస్ట్ ఇచ్చారు. దీంతో మళ్లీ షిండే ఎలాంటి ట్విస్ట్ ఇస్తారోనని రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. उसके बाद और किसका शपथ विधि होगा इसका फैसला हम शाम तक करेंगे। हमारी बैठकें हैं, उसके बाद हम शाम तक करेंगे। जैसा ही फैसला होगा वैसे आपको इत्तला दी जाएगी। कल मैं स्वयं माननीय हमारे मुख्यमंत्री एकनाथ शिंदे जी के पास गया था और एकनाथ राव जी को मैंने ये निवेदन किया था कि हम सभी की इच्छा है कि इस सरकार में वे स्वयं हमारे साथ रहे
शिवसेना के भी विधायकों की इच्छा है और महायुति के भी विधायकों की इच्छा है और मुझे पूर्ण विश्वास है कि वो हमारे साथ रहेंगे। और पिछले 2.5 सालों में शिंदे जी के साथ माननीय अजीत दादा और मैं, हम तीनों ने मिलकर साथ में मिलकर सारे निर्णय किए हैं और आज भी हमारे लिए ये जो पद है, ये पद एक प्रकार से टेक्निकल बात है। हम तीनों मिलकर और साथ में हमारे जो साथी पक्ष है उनको साथ में लेकर तमाम निर्णय करेंगे और महाराष्ट्र को नई ऊंचाइयों पर ले जाने का जो संकल्प हमने लिया है और विशेष रूप से महाराष्ट्र की जनता को जो वादे हमने किए हैं उन वादों को पूरा करने के लिए पूरी जी जान के साथ ये सरकार काम करेगी। मी अगदी मन मोकळेपणाने माझी भूमिका स्पष्ट केली। अतिशय खेळीमेळीच्या वातावरणामध्ये हे सरकार स्थापन होत आहे, याचा आनंद आहे मला। खरं म्हणजे आतापर्यंतच्या इतिहासामध्ये एवढं बहुमत महायुतीला कधी मिळालं नव्हतं आणि या महाराष्ट्रातल्या तमाम जनतेने व त्यामध्ये सर्वच आहेत, आमच्या लाडक्या बहिणी, लाडके भाऊ, लाडके शेतकरी, सर्व घटक, या राज्यातला प्रत्येक मतदार यांनी महायुतीवर मतांचा वर्षाव केला। अनेक ऐतिहासिक आणि दैदिप्यमान असा विजय या ठिकाणी महायुतीला मिळाला। यामागे नक्कीच गेल्या 2.5 वर्षाचं काम जे आहे आम्ही केलं तिघांनी मिळून, आणि आमच्यामध्ये काही कोणी मोठा कोणी छोटा असं काही नव्हतं। आम्ही एक टीम म्हणून काम करत होतो। आमचा उद्देश एवढाच होता की मला काय मिळालं यापेक्षा महाराष्ट्रातल्या जनतेला आम्ही काय देणार आहोत हे महत्त्वाचं होतं। आणि एक सर्वसामान्यांचं सरकार గత కొన్ని రోజులుగా నెలకొన్న మహా సస్పెన్స్ ఎట్టకేలకు వీడింది. మహారాష్ట్ర సీఎంగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. ఈ మేరకు బుధవారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఫడ్నవీస్ పేరును ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఆమోదించినట్లు మహాయుతి నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన నేత ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ సంయుక్తంగా మీడియాకు వెల్లడించారు. రేపు ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వారు తెలిపారు. అయితే గురువారం ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుందని సీఎంగా ఫడ్నవీస్ తో పాటు శివసేన నేత ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా ఎన్డీఏ కీలక నేతలు హాజరు కానున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సిందే.
మహారాష్ట్ర సీఎం పదవిపై ఏక్నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవికి ఫడ్నవీస్ ను నేను సిఫార్సు చేశా. గతంలో నన్ను సీఎంగా ఫడ్నవీస్ సిఫార్సు చేశారు. మహాయుతిలో ఎవరు తక్కువ కాదు, ఎక్కువ కాదు. మహారాష్ట్ర కోసం మేమందరం కలిసి పనిచేస్తున్నామని షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదే మీడియా సమావేశంలో మహాయుతి నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. షిండే మీడియాతో మాట్లాడుతుండగా తాను డిప్యూటీ సీఎంగా ఉండేందుకు సమ్మతించినట్టు మీడియాతో చెప్పాలని అజిత్ పవార్ షిండేకు సూచించారు. దీంతో మీలాగా నేను పూటకో మాట చెప్పనని అసహనం వ్యక్తం చేశారు. అయితే వెంటనే ఏ విషయం సాయంత్రం చెప్తానని షిండే మరో ట్విస్ట్ ఇచ్చారు. దీంతో మళ్లీ షిండే ఎలాంటి ట్విస్ట్ ఇస్తారోనని రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.